Hello, Nikhil, Harsha, how are you? Mahati, Anagha, how are you? Are you alright? Okay. Have you taken lunch? Bonjisera? I have taken. Good boys, good girls. What's today, Nikhil? Yes, it's Wednesday. Wednesday anakandamma, Wednesday. D silent. What's this period? Yes, it's English period. What about your learning today? Yes. Harsha, you're correct. Learn your day. Learn your word. A day. Learn your word. A day. Okay. Let's get started. What's the first word? Animate. What's the first word? Animate. Animate ఓబొమ్మ. Animate అంటే ఏమని బాగా లైఫ్ ఇవ్వడం అన్నమాట, ఎనర్జీ ఇవ్వటం, దాన్ని యానిమేట్ అంటాం. అవునా? నౌన్ ఫర్ యానిమేషన్. యానిమేటెడ్ అడ్జెక్టివ్ కదా, ఆపోజిట్ ఇన్యానిమేట్. సో యానిమేట్ అంటే ఏమని ఎనర్జైజ్, టు గివ్ ఎనర్జీ, టు గివ్ లైఫ్ అన్నమాట యానిమేట్ అంటాం. ఇప్పుడు చాలా మూవీస్ ఆర్ యానిమేటెడ్ కదమ్మా. క్యారెక్టర్స్ ఆర్ యానిమేటెడ్ in our movies. Recently in a new picture, there was much animation కదా. ఈ మధ్య తీసే పిక్చర్ లో కూడా ఒక పిక్చర్ లో యానిమేషన్ యూజ్ చేశారు కదా. Yes, there is a course in animation. కోర్సు కూడా ఉందమ్మా యానిమేషన్ లో. We can do. Yes. నిఖిల్, you are white, you are handsome. నువ్వు బాగున్నావు. మరి వాట్ అబౌట్ మీ? నేనేం చేయాలి? ఐఎమ్ నాట్ యాజ్ వైట్ యాజ్ యూ ఆర్ కదా. సో వాట్ డు ఐ యూజ్? నేనేం యూజ్ చేస్తాను? ఐ యూజ్ క్రీమ్స్. ఎందుకు? ఐ యూజ్ క్రీమ్స్ ఆన్ ద ఫేస్ అమ్మా, టు యానిమేట్ అవర్ స్కిన్. అలానే గర్ల్స్, ఉమెన్, ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారు? దే యూజ్ హెన్నా ఫర్ దేర్ హెయిర్. దేనికి? టు యానిమేట్ దేర్ హెయిర్. హెయిర్ ని యానిమేట్ చేయడం కోసం, అంటే టు గివ్ లైఫ్ టు ద హెయిర్. హెయిర్ లైఫ్ ఇవ్వడం కోసం దే యూజ్ హెన్నా, దే అప్లై వైట్ ఎగ్ కదా. సో దట్ వే దే యానిమేట్ ద హెయిర్, దే యానిమేట్ దేర్ స్కిన్, దే యానిమేట్ దేర్ బాడీ. అవునా? ఎస్. సో యానిమేట్ ఆపోజిట్ ఏంటమ్మా? ఇన్యానిమేట్. ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ యానిమేట్ కదా. అలానే అంటే అవి వాటికి లైఫ్ ఉంది కదా అనుకోండి, ఏమని చెబుతాం? దే ఆర్ యానిమేట్. అలానే స్టోన్స్, ఎర్త్, దే ఆర్ ఇన్యానిమేట్ కదా. సో యానిమేట్ అంటే మన టు గివ్ లైఫ్, వాటికి లైఫ్ ఇవ్వడం కోసం, ఎనర్జీ ఇవ్వడం కోసం మనం కూడా ఏం చేస్తాం? వి అప్లై సో అండ్ సో. విత్ ఏజ్ ఏమవుతుంది? వి లూజ్ అవర్ సైట్ పోతుంది కదా. సో టు యానిమేట్ అవర్ ఐస్, టు యానిమేట్ అవర్ సైట్ వి యూజ్ స్పెట్స్ యూజ్ చేస్తాం కదా. అలానే యూ ప్లే వీడియో గేమ్స్, చాలా గేమ్స్ ఆడతారు కదా. ద క్యారెక్టర్స్ ఆర్ యానిమేటెడ్ కదా. దే టాక్, దే స్పీక్, అవునా, దే థింక్, ఇవన్నీ చేస్తాయి కదా క్యారెక్టర్స్. లైక్ అస్, మనలాగా. అంటే అక్కడ క్యారెక్టర్స్ ఆర్ యానిమేటెడ్. సో అర్థమైంది యానిమేట్ అంటే ఏమన్నా? ఎస్. సో వీడియో గేమ్స్ ఆర్ యానిమేటెడ్. అలానే సమ్ ఫొటోస్ ఆర్ యానిమేటెడ్. దసరాకు, దీపావళికి మనకు నెట్ మన సెల్స్ లో పిక్చర్స్ వస్తుంటాయి, ఫొటోస్ వస్తుంటాయి కదా. గాడెస్ లక్ష్మి, లేదా గాడ్ రామ, గాడెస్ శ్రీకృష్ణ. ద పిక్చర్స్ వాళ్ళు దే షో ఫీలింగ్స్. ఆ ఫొటోస్ లో ఉన్న ఫొటోస్ దే షో ఫీలింగ్స్, దే మూవ్. అంటే ద ఫొటోస్ ఆర్ యానిమేటెడ్ కదా. సో దిస్ వే వి యూజ్ ద వర్డ్. అవునా? హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే. ఇంకా నిద్రమబ్బులో ఉన్నావా? యానిమేటెడ్ నిఖిల్? లేదా మత్తులో ఉన్నావా? ఐ టుక్ లంచ్ కదా, ఫీలింగ్ స్లీపీ. ఈజ్ మై క్లాస్ యానిమేటింగ్ యూ? నా క్లాస్ యానిమేట్ చేస్తుందా? ఎస్.
I think it is. Anna? Okay. Let's go for another word. Look at the picture. There is a girl. What does she wear? ఏం వేసుకుందమ్మా? She wore a cloak. ఏం వేసుకుంది? A cloak. దాన్ని ఏమని పిలుస్తాం మనం? Cloak. Cloak అంటే నౌన్ ఫామ్, కోట్ అన్నమాట. లాంగ్ కోట్, లూజ్ కోట్ కదా, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఫేస్ ఇన్సర్ట్ నే ఇక్కడ ఉంటుంది, విత్ నో స్లీవ్స్. బట్ నవేడేస్ they may have, but generally in olden days we facing them at neck and without sleeves they are kada, but some will have hands, sleeves ante hands. So cloak, there's a cloak, a cover up kada, it covers our body. Yes, a cloak. Opposite, uncloak. ఎగ్జిబిట్ అనొచ్చు, ఓపెన్ అనొచ్చు కదా. ఎస్, క్లోక్ అంటే ఏమని, ఇట్ కవర్స్ అవర్ బాడీ. ఒక పెద్ద కోట్ లాంటిది, కోట్ లైక్ క్లోత్స్ అన్నమాట. దే కవర్ అప్ అవర్ బాడీ, బాడీ కవర్ అప్ చేస్తాయి. వి కాల్ దెమ్ క్లోక్స్. ఆపోజిట్ అన్క్లోక్. ఎస్, ఇన్ ఓల్డ్ పిక్చర్స్ లో రిచ్ పీపుల్, హీరోస్ అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళు కదా క్లోక్స్. ఎస్, వీల్ అని కూడా అనొచ్చు క్లోక్ ని కదా. ఆపోజిట్ అన్క్లోక్. ముస్లిం ఉమెన్ వేసుకుంటారు కదా, బుర్ఖా అంటాం, దాన్ని కూడా వీ కెన్ కాల్ క్లోక్. అవి కూడా అంతే కదా, ది ఫేస్ ఇన్ హియర్, ఇట్ హ్యాంగ్స్, వీల్స్ అన్నమాట బుర్ఖా, దాన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ క్లోక్. ఎస్, నిన్న ఐ బాట్ ఎ క్లోక్, ఇప్పుడు కొన్నాను క్లోక్. అమ్మాయి షీ పుట్ ఆన్ ఎ క్లోక్, క్లోక్ వేసుకుంది కదా, వెంట్ అవుట్, బయటకు వెళ్ళిపోయింది. ఎస్, ఎలా వెళ్తుంది అమ్మాయి? ఇన్ డార్క్నెస్ కదా, షీఈస్ గోయింగ్ అవుట్ ఇన్ డార్క్నెస్, అండర్ ద క్లోక్ ఆఫ్ డార్క్నెస్. ఏదో చీకట్లో వెళ్ళిపోతుంది అమ్మాయి. కరెంట్లు పోతే మన బయట స్ట్రీట్స్ అని ఎలాగుంటాయి? స్ట్రీట్స్ విల్ బి అండర్ ద క్లోక్ ఆఫ్ డార్క్నెస్. చీకట్లో ఉంటుంది, చీకటి కమ్మేసింది అంటాం కదా. అలాగా వెన్ లైట్స్ ఆర్ ఆఫ్, లైట్స్ ఆఫ్ అయితే, వెన్ ఎలక్ట్రిసిటీ గోస్ ఆఫ్, కరెంట్ పోయినప్పుడు బయట ఊళ్ళు స్ట్రీట్స్ అని ఎలాగుంటాయమ్మా? చీకటిగా మబ్బుగా ఉంటాయి కదా. సో అండర్ ద క్లోక్ ఆఫ్ డార్క్నెస్. ఏమని చెప్పొచ్చు? అవర్ విలేజెస్, అవర్ సిటీస్ వేర్ ఏ క్లోక్ ఆఫ్ డార్క్నెస్. చీకటి క్లోక్ వేసుకుని అని చెప్పొచ్చు కదా. ది వేర్ ఏ క్లోక్ ఆఫ్ డార్క్నెస్ అంటే కోట్ అనే క్లోక్ కాకుండా చీకటి అనే క్లోక్ ని వేసుకుంటాయి కదా, కవులు చెబుతూ ఉంటారు కదా అలాగా. అవర్ స్ట్రీట్స్ వేర్ ఏ క్లోక్ ఆఫ్ డార్క్నెస్, అవర్ విలేజెస్, టౌన్స్ వేర్ ఏ క్లోక్ ఆఫ్ డార్క్నెస్. ఎప్పుడు? వెన్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ. ఎస్, అలానే సో క్లోక్ అంటే ఇదమ్మా. ఇంకోటి సిక్ మీటింగ్. సమ్ పీపుల్ కండక్ట్ మీటింగ్స్ ఇన్ క్లోక్ ఆఫ్ సీక్రెసీ కదా, సీక్రెట్ గా మీటింగ్స్ కూడా చదువుతుంటారు. దట్ వే వి యూజ్ ద వర్డ్ క్లోక్. సో క్లోక్ అంటే ఏమనమ్మా? ముసుగు. పుట్ ఆన్, షీ పుట్ ఆన్ ఏ క్లోక్ అండ్ వెంట్ అవుట్. అలానే కరెంట్ అయిపోతే అవర్ స్ట్రీట్స్ వే పుట్ ఆన్ ఏ క్లోక్ ఆఫ్ డార్క్నెస్. షీఈస్ డూయింగ్ సంథింగ్, ఏదో చేస్తున్నాడు, అండర్ ద క్లోక్ ఆఫ్ సీక్రెసీ, సీక్రెట్ గా ఏదో చేస్తున్నాడు అలా కూడా చెప్పొచ్చు కదా. వాట్ అబౌట్ యూ నిఖిల్? డూ యూ హ్యావ్ ఎనీ క్లోక్? నీకేమైనా ఉందా క్లోక్? ఎస్, లెట్స్ గో ఫర్ అనదర్ వర్డ్. సో క్లోక్ అంటే ఏమన్నమ్మా? కోట్, ఇట్ కవర్స్ అప్ అవర్ బాడీ. ఆపోజిట్ అన్క్లోక్. ఇంకోటి డ్యూరింగ్ వింటర్ లో మిస్ట్ క్లోక్స్ ప్లాంట్స్
కదా. మిస్ట్, స్నో క్లోక్స్ ప్లాంట్స్, స్నో క్లోక్స్. ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో అయితే స్నో క్లోక్స్ ద స్ట్రీట్స్, roads, the snow cloaks, the roads, the snow cloaks, the streets. కవర్ అప్ చేసేసి ఉంటుంది కదా, అవన్నీ కనిపించకుండా కవర్స్ అప్ అనమాట. స్నో కవర్స్ అప్, కవర్ అప్ చేసి ఉంటుంది. దాన్ని కూడా మనం క్లోక్ కవర్ చేసింది వర్బ్గా కూడా యూజ్ చేస్తాం అనమాట. హియర్ క్లోక్ అంటే నౌన్ ఫామ్, స్నో క్లోక్ ద రోడ్ అంటే, స్నో క్లోక్ ద స్ట్రీట్స్ అంటే ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తాం కదా. సో క్లోక్ అంటే ఒక ముసుగు అనమాట, కప్పేసి ఉంటుంది. Let's go for another word. Detour. What's the word? Detour. Detour ma. Detour అంటే ఏమని, గోయింగ్ అరౌండ్. స్ట్రైట్ రూట్ లో పోతే ఏమైనా ప్రాబ్లమ్స్, డేంజర్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, సమ్ టైమ్స్ వి గో అరౌండ్ టు రీచ్ అవర్ డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొండాపురం, కడప డిస్ట్రిక్ట్ రైల్వే కొండాపురంలో, ఒక కొండాపురం ఈజ్ ఏ సబ్మెర్జ్డ్ ఏరియా. ఓల్డ్ రూట్స్ ఏమైపోయాయి, సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్, వాటర్ సబ్మెర్జ్ అయిపోయాయి. ఓల్డ్ రోడ్స్, ఓల్డ్ రూట్స్ అన్ని కూడా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు తాడిపత్రి. ఎలా పోతున్నా, త్రూ ఏ బైపాస్, బైపాస్ నుంచి పోతున్నాం. అంటే వీఆర్ డీటూరింగ్ టు తాడిపత్రి, వీఆర్ డీటూరింగ్ టు తాడిపత్రి, bypassing to తాడిపత్రి. ఆ ఓల్డ్ రూట్స్ ఆర్ సబ్మెర్జ్డ్ కాబట్టి వీఆర్ detouring to తాడిపత్రి. ఇట్స్ D2. అవర్ జర్నీ ఈజ్ ఏ D2. అలానే ప్రొద్దుటూరికి కూడా, మన ఈ కొండాపురం నుంచి ప్రొద్దుటూరికి వెళ్ళాలంటే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. బైపాస్ ఈజ్ దేర్ కదా. సో వి D2 టు ప్రొద్దుటూరు ఆల్సో. అది ప్రొద్దుటూరు, మైదుకూరు రూట్ వచ్చేవాళ్ళు, కడప నుంచి వచ్చేవాళ్ళు అయితే దట్ ఇస్ స్ట్రైట్ రూట్. మనం ప్రొద్దుటూరుకి వెళ్ళాలంటే వీ డోంట్ హ్యావ్ ద స్ట్రైట్ రూట్ లేదు. వీ హ్యావ్ టు మేక్ ఏ D2, చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో D2 మీన్స్ గోయింగ్ రౌండ్ టు అవాయిడ్ డేంజర్స్, టు అవాయిడ్ ప్రాబ్లమ్స్. మనకు షార్ట్ కట్ ఉంది కానీ, బట్ వెహికల్స్ వోంట్ గో దట్ వే. వెహికల్స్ అలా వెళ్ళవు ఆ రూట్ నుంచి కదా. ఫర్ అస్ టు గో టు ప్రొద్దుటూరు, టు ప్రొసీడ్ టు ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరుకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు మేక్ ఏ D2, ఒక డిటూర్ పెట్టాల్సిందేనమ్మా. అలానే వరదలు వచ్చినప్పుడు అవర్ లీడర్స్, అవర్ పీపుల్ D2 టు ద విలేజెస్, చుట్టూ తిరిగిపోతారు కదా వరదలు వచ్చినప్పుడు. దే D2 టు విజిట్ ద ఫ్లడ్ హిట్ ఏరియాస్. ఓకే. ఈ మధ్య అమెరికన్ ప్రెసిడెంట్ కూడా D2 టు పోలాండ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, స్ట్రైట్ గా వెళ్ళాడు జర్నీ. అందుకే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ D2 టు పోలాండ్, చుట్టూ తిరిగి పోలాండ్కి వెళ్ళాడు కదా. అలానే ది ప్రెసిడెంట్ D2 టు చికాగో ఫర్ ఎ స్పెషల్ మీటింగ్. మన ప్రెసిడెంట్, అవునా. ఓకే. సో D2 అంటే నేను చుట్టూ తిరిగి వెళ్తాం, D2. Okay. Do we go for the next word? Do we too? One tour కి వెళ్దామా for another word? What is the word? Embarrassing. Embarrassing means, embarrassing అంటే ఏమని, కన్ఫ్యూజింగ్. ఇక్కడ ఇచ్చిన ఇవ్వలేదా? ఎస్ ఇచ్చాం. ఆక్వర్డ్గా ఉండం, కన్ఫ్యూజింగ్గా ఉండం, ఆక్వర్డ్. ఎంబరాస్, అది ఓబోమా. ఎంబరాస్మెంట్ నౌన్ ఫామ్, ఎంబరాసింగ్ అడ్జెక్టివ్. ఎంబరాస్ ఓబో, ఎంబరాస్మెంట్ నౌన్ ఫామ్, ఎంబరాసింగ్ అడ్జెక్టివ్. లుక్ అట్ ద బాయ్, ఆ పిల్లాన్ని చూడమ్మా. హౌ ఇస్ హిస్ బాడీ, ఎలాగుంది అబ్బాయి బాడీ, వెరీ ఎంబరాసింగ్ నో. ఒబీస్ బాడీ కాబట్టి ఇట్ అపియర్స్ సో విత్ ఫోల్డింగ్స్. Skin is folded at many places కదా. It's very embarrassing. Embarrassing గా ఉంది కదా, very awkward, not nice to see. అని ఈ పిల్లాడు చూడు, పిజ్జాస్ ఏవో తెలియదని, వాడికి ఇష్టమైన పిజ్జాస్ తెలియదని
How is her face? You see, her face ఎలాగుందో చూడండి. He put on an angry face. చాలా యాంగ్రీ ఫేస్ పెట్టాడు. వాడికి ఇష్టమైన పిజ్జాస్ తెలియదని వాళ్ళ డాడ్. సో ఇట్స్ వెరీ ఎంబరాసింగ్. నా హిజ్ లుక్స్ ఆర్ వెరీ ఎంబరాసింగ్. హిజ్ ఫేస్ ఈజ్ వెరీ ఎంబరాసింగ్. దాని ఎంబరాసింగ్ అంటే ఆక్వర్డ్ గా ఉంది. నాట్ నైస్ టు లుక్ అట్. ఇవన్నీ చెప్పేసి నిఖిల్ నేనేమైనా ఎంబరాస్ చేస్తున్నానా? యామ్ ఐ ఎంబరాసింగ్ యూ? డోంట్ గెట్ అఫ్రైడ్. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్. క్వశ్చన్స్ ఏం వేయండిలే. జస్ట్ లిసన్ టు మీ. అలానే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, ఇఫ్ వి గెట్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్, we feel embarrassed to consult the doctor. మనం ఎలా ఫీల్ అవుతామో? we feel embarrassed to consult the doctor. సో ఇబ్బంది అనిపిస్తుంది డాక్టర్తో వెళ్ళటానికి, కన్సల్ట్ చేయడానికి కూడా. yes, that's embarrassing. నువ్వు కూడా నేనేమైనా ఇవన్నీ నేర్చుకొచ్చాను. లిసన్ టు మై వీడియో, విజిట్ మై వెబ్సైట్, లెర్న్ ద వర్డ్స్ అని నేనేమైనా ఇబ్బంది పడతాను, ఏమైనా ఎంబరాస్ పడుతున్నావా? డోంట్ ఎంబరాస్ నిఖిల్. ఓకే, దట్స్ అ బాస్. హీ ఈస్ వెరీ ఎంబరాసింగ్. హిస్ ఫేస్ ఈస్ ఎంబరాసింగ్. అవునా? ఎస్, ఎంబరాస్ అనేది ఓబో కదా. ఫర్ యూ వాట్స్ అన్ ఎంబరాస్మెంట్? నీకు ఎంబరాస్మెంట్ ఏంటిది? ఈజ్ ఇట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ ఈజ్ ఇట్ డూయింగ్ మ్యాథ్స్? డూయింగ్ మ్యాథ్స్ ఈజ్ అన్ ఎంబరాస్మెంట్ ఫర్ యూ కదా. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ టు ఇట్ సీమ్స్. ఓకే, ఫర్ హర్ష లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎంబరాస్మెంట్ కదా. ఓకే, దట్స్ embarrassing. For some students, they feel difficult with maths. No? They see it as embarrassing subject. Kada? Okay, that's embarrassing. Exams lo kuda okosari manamu we make simple silly mistakes amma. So embarrassing kada. బయటకు వచ్చాక అనిపిస్తుంది పనికి మాన మిస్టేక్ చేసామని అనిపిస్తుంది. సో ఇన్ ఎగ్జామ్స్ we make ఎంబ్రాసింగ్ మిస్టేక్స్ చేస్తాం కొన్ని కదా. సింపుల్ మహతి అట్లా చేస్తుంది ఎప్పుడు కూడా. ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ సింపుల్ థింగ్స్నే షీ కాంట్ డూ ఇట్ రైట్ అనమాట. షీ మేక్స్ మిస్టేక్స్, సింపుల్ మిస్టేక్స్. అప్పుడు బయటకు వచ్చాక అనిపిస్తుంది ఎంబరాసింగ్. షీ ఫీల్స్ ఇట్ ఎంబరాసింగ్ అని ఫీల్ అవుతుంది బయటకు వచ్చాక. అబ్బా, వెరీ సింపుల్ థింగ్ని మిస్టేక్ చేశాను అని. That's normal in the examination, in the tension, in the time limit. Time is limited, kada? So at such time we make such embarrassing mistakes. There's an embarrassment for us. There's an embarrassment for teachers. There's an embarrassment for parents, kada? Yes. So embarrassing means ఏంటి? ఎంబరాసింగ్ అంటే ఆక్వర్డ్. ఆపోజిట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అంటే బాగా కాన్ఫిడెంట్ గా ఉండవు. దే డోంట్ మేక్ ఎనీ సిల్లీ మిస్టేక్స్. ఓకే, దట్స్ ద వర్డ్. హౌ ఈజ్ ఇట్ నిఖిల్? ఈజ్ దిస్ వర్డ్ ఎంబరాసింగ్ యూ? ఇవి నేనేమైనా ఎంబరాస్ చేస్తుంది ఈ వర్డ్? ఓకే, ఐ విల్ సేవ్ యూ దిస్ ఎంబరాస్మెంట్. అవునా? I save you this embarrassment. Do we go for the next word? Galloping. What is the next word? Galloping. Galloping ante? Read as it's galloping. Gallop word obo. Galloping adjective. అవునా? స్పీడ్గా వెళ్ళిపోతాం, ఫాస్ట్గా వెళ్ళటం, దాన్ని గ్యాలపింగ్ అంట. లుక్ అట్ ద పిక్చర్. ద హార్స్ ఈజ్ గ్యాలపింగ్. అవునా? ఇట్స్ ఇన్ ఎ గ్యాలప్ లో ఉంది. ఇట్స్ గ్యాలపింగ్. అవునా? అంటే ఇట్స్ గోయింగ్, రన్నింగ్ ఫాస్ట్ అనమాట. మనం పరిగెడితే రన్నింగ్ అంటాం. హార్స్ పరిగెడితే ఏమనాలి? గ్యాలపింగ్ అనాలి. అవునా?
It's galloping. For us, it's running. Ordinary ga అయితే we call it walking. Okay. Galloping లో ఏమవుతుందన్నమాట, one stage we see in each stride we find all the legs are off the ground. నా 4 legs ఏమవుతుందో భూమిని తగలకుండా గాల్లో ఉంటాయి చూడండి. All the legs are in the air. They are off the ground. అలాంటప్పుడు దాన్ని ఏమని పిలవాలి? గ్యాలపింగ్ అంట. భూమి మీద లేకుండా ఆల్ ద లెగ్స్ ఆర్ ఇన్ ద ఎయిర్ అన్నమాట. సో అది కూడా స్ట్రైడింగ్ పెద్ద పెద్ద అంగలతో పోతుంది కదా హార్స్. అందుకే వాట్ ఇస్ ద వర్డ్ గివెన్? గ్యాలప్. గ్యాలప్ అని యూజ్ చేస్తాం అన్నమాట. మనకైతే రన్నింగ్ అని పిలుస్తాం. సో వాకింగ్, రన్నింగ్, గ్యాలపింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్రీయింగ్ ఇవన్నీ. ఓకే. సో galloping. Horse is galloping. Harsha, Nikhil, చూడు హర్ష చూడు. హర్ష is galloping towards you. హర్ష దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సమ్టైమ్స్ నువ్వు కూడా అదే చేస్తావు. యు గ్యాలప్ టువర్డ్స్ హర్ష. కనబడితే నువ్వు హర్ష దగ్గర అలా పరిగెత్తపోతావు కదా. కానీ ఈ విషయంలో ఫర్ ఇంగ్లీష్ ఐ ఆమ్ గ్యాలపింగ్ టువర్డ్స్. నేను పరిగెత్తాల్సి వస్తుంది నీ దగ్గరికి కదా. ఐఎమ్ గ్యాలపింగ్ టువర్డ్స్ యూ. లర్న్ దిస్, లర్న్ దట్ అని చెప్పేసి. అలానే పిల్లలు, స్కూల్ చిల్డ్రన్, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు హై స్కూల్కి 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా వచ్చారు కదా. వాళ్ళైతే లంచ్ బెల్ కొడతానే దే గ్యాలప్ టు ద మెస్. పరిగెత్తపోతారు మెస్ దగ్గరికి. ఎక్కడ కింద పడతారని భయం వేస్తుంది చూస్తే కనుక. దే గ్యాలప్ టు ద మెస్. అలానే లాస్ట్ బెల్ కొట్టా కూడా దే గ్యాలప్ హోమ్. ఇంటికి పరిగెత్తపోతారు. దే డోంట్ డూ వాకింగ్, దే డూ ఓన్లీ గ్యాలపింగ్. సో అలా మనం గ్యాలపింగ్ చేస్తాము. సో హార్సెస్, చిల్డ్రన్, దే గ్యాలప్ హోమ్, దే గ్యాలప్ టు ద మెస్. అవునా? మీరు కూడా నీకు పని పడితే యూ గ్యాలప్ టు హర్ష, హర్ష గ్యాలప్స్ టు యూ. అంటే చాలా ఫాస్ట్ గా పరిగెడతానని చెప్పి అన్న ఉద్దేశంలో ఈ వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. అంటే గోయింగ్ ఫాస్ట్, రన్నింగ్ బ్రిస్క్లీ అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవటం. సో డు వి కాల్ ఇట్ ఎ గ్యాలప్? దానికి గ్యాలప్ అనవచ్చా మనం? నిఖిల్, కెన్ వి కాల్ ఇట్ ఎ గ్యాలప్? ఎస్, ఇట్స్ ఎ గ్యాలప్. సరే నిఖిల్, హర్ష, మహతి అనగా యామ్ ఐ గ్యాలపింగ్? స్లోగా చెప్తున్నానా లేదా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ వర్డ్స్, ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వొకాబులరీ ఏమైనా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా? ఐ థింక్ ఐఎమ్ గ్యాలపింగ్. ఫర్ ఇట్స్ ఎ గ్యాలప్, బట్ ఫర్ మీ నాట్. నేను స్లోగా వెళ్తున్నాం అనిపిస్తుంది. ఫర్ ఇట్స్ ఎ గ్యాలప్. ఓకే, ఐ గో స్లోలీ. Do we go for the next word? What's the next word? Haunted. Haunted అంటే adjective. Haunt అంటే verb. భయం వేస్తుండడం. Look at the picture. ఆ ఇల్లు చూడు, దయ్యాల కొంపలాగా ఉంది కదా. Haunted. Haunted house అన్నమాట. There is a haunted house. House ని పిలుస్తాం haunted house. Look at the gate. Trees. అక్కడ వెనకాలేమో smoke. No people there. Inside some dim light. అలాంటి హౌస్ చూస్తే భయం వేస్తుంది కదా, దయాల కొంపలం అనిపిస్తుంది. అలాంటి హౌస్ ఏమని పిలుస్తాం? హాంటెడ్ హౌస్. సో హాంటెడ్ అంటే ఏమనమో మనకు అయిష్టమైనది, భయపెట్టే థింగ్ను మనకి ఎప్పుడు మర్చిపోలేం, అలానే ఉంటుంది, మైండ్ నిలబడిపోతుంది. అలాంటి వాటిని హాంటెడ్ మెమరీస్ అంటాం. ఒక్కసారి ఆ ఇల్లుని చూసి వస్తే కనుక ఇట్ హాంట్స్ అస్. ద మెమరీ ఆఫ్ దట్ హౌస్ హాంట్స్ అస్. మనం వెంట పడుతుంది ఆ గుర్తు. పాతకాలంలో ఒక సినిమా ఉంది, నిన్ను వీడని నీడను నేను కదా. నాకు ఎప్పటికీ ఆ సినిమా ఇప్పటికి కూడా గుర్తొస్తే మాత్రం అది భయం వేస్తుంది. ఆ పిక్చర్ అంతా అలా, ఆ విజువల్స్ అక్కడ అట్లే ఉన్నాయి, ఆ సాంగ్ రన్నింగ్ కూడా అలానే ఉంటుంది. డెవిల్ ఫాలోస్ అనమాట. ఆ డెవిల్ ఏమో పాడుతుంది ఆ పాట, నిన్ను వీడని నీడను నేను అని. ఇప్పటికి కూడా దర్ ఇస్ అ హాంటింగ్ మెలడీ అనమాట. పాట చాలా బాగుంటుంది.
సీన్ కూడా బాగుంటుంది కానీ భయం వేస్తుంది. ఆ వయసు చిన్న వయసులో చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఇప్పుడేమనిపించదు. కానీ దర్ ఇస్ అ హాంటింగ్ మెలోడీ. ఇది హాంటెడ్ హౌస్ అంటాం. ఇప్పుడు సోమాలియా అంతెందుకు, ఉక్రెయిన్లో యుద్ధం వస్తుంది. అక్కడ కొంతమంది పిల్లలను, అక్కడ పేరెంట్స్ని, మదర్స్ని చూస్తే వాళ్ళ ఎక్కడ మీద ఏ పడుతుందో, ఏ మిసైల్ పడుతుందో, ఏ బాంబ్ పడుతుందో, ఏ వెపన్ మీదకి వస్తుందని వాళ్ళు ఎంత భయంగా ఉన్నారు అక్కడ కదా. దే ఆర్ లివింగ్ ఎ టెరిబుల్ లైఫ్. వాళ్ళ కళ్ళలో మాకు ఎలాంటి లుక్ కనిపిస్తుందమ్మా? వి ఫైండ్ ఎ హాంటెడ్ లుక్ ఇన్ దేర్ ఐస్. వాళ్ళ కళ్ళు భయం, వాళ్ళ మనతో మాట్లాడుతూ కూడా భయం తొంగి చూస్తుంటుంది అనమాట. ఎంత భయపడుతున్నారో పాపం. ఒకసారి చూడండి, దర్ పిక్చర్స్ ఇన్ పేపర్స్. దర్ ఇస్ ఎ హాంటెడ్ లుక్ ఇన్ దేర్ ఐస్. యుద్ధం ఆగిపోయినా కూడా one month passed. These scenes, these pictures, these missiles, these bombs haunt them for long. వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా పగలు నిద్రపైన మేల్కొన్న వాళ్ళు వెంట పడుతూనే ఉంటాయి ఈ జ్ఞాపకాలు కదా. సో మెమరీస్ ఆఫ్ దిస్ వార్ హాంట్ దెమ్ ఫర్ లాంగ్. బ్రతికినంత కాలం వాళ్ళని వేధిస్తూనే ఉంటాయి. హాంట్ దెమ్ ఫర్ లాంగ్. మెమరీస్ ఆఫ్ దిస్ వార్ అన్నమాట. హాంట్ దెమ్ ఫర్ లాంగ్ త్రూఅవుట్ దేర్ లైఫ్. అన్ఎక్స్పెక్టెడ్ వార్ కదా ఇది. సో అలాంటి విషయాల్లో మనం ఈ వర్డ్ చేస్తాము హాంట్. సో హాంట్ అనేది వర్బ్, హాంటెడ్ అడ్జెక్టివ్. సో దిస్ ఈజ్ ఎ హాంటెడ్ హౌస్. నిన్ను వీడని నీడను నేను అనేదేమో హాంటింగ్ మెలడీ కదా. సో మన యుక్రెయిన్ పీపుల్ కళ్ళలో ఎలాంటి లుక్స్ కనిపిస్తామో హాంటెడ్ లుక్. వి ఫైండ్ హాంటెడ్ లుక్ ఇన్ దేర్ ఐస్. కాబట్టి మెమరీస్ ఆఫ్ దిస్ వార్ హాంట్ దెమ్ ఫర్ లాంగ్ త్రూఅవుట్ దేర్ లైఫ్ అన్నమాట. చాలా కాలం వాళ్ళు వేధిస్తూనే ఉంటుంది ఇవి. దట్స్ అబౌట్ హాంటెడ్. నిఖిల్, హర్ష, మహతి అనగా ఈజ్ మై ఇంగ్లీష్ హాంటింగ్ యూ? నా ఇంగ్లీష్ నీకు అంత భయంకరంగా ఏమైనా పర్వాలేదా? ఓకే, లెట్స్ గో ఫర్ అనదర్ వర్డ్. ఐకన్, సింబల్ అనమాట. కానీ అని అనలేం, సింబల్ అని అనలేం. సింబల్ అండ్ ఐకన్ ఆర్ డిఫరెంట్. ప్రస్తుతానికి ఫీల్ ఇట్ ఎ సింబల్, ఒక సింబల్ అనుకోండి. దట్ ఇస్ అన్ ఐకాన్. ఈ పిక్చర్ ఏం చూస్తుంది, ఈ మార్క్ ఏం చూపిస్తుందమ్మా? షోస్ దట్ ఇస్ సింబల్ ఆఫ్ లవ్. వి యూజ్ దిస్ యాజ్ అన్ ఐకాన్ ఫర్ లవ్. లవ్ కి దీని ఒక ఐకాన్ మనం యూజ్ చేస్తాం కదా. దిస్ ఇస్ అన్ ఐకాన్ ఫర్ లవ్. టు డినోట్ అవర్ లవ్ వి యూజ్ దిస్ ఐకాన్. ఈ సింబల్ ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమని పిలవాలమ్మా? ఐకాన్. ఇక్కడ చూడండి, పీపుల్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అనమాట. పరిసరాల విజ్ఞాన శాస్త్రవేత్తలు. పీపుల్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అనాలమ్మా, పరిసర శాస్త్రవేత్తలు. యూజ్ సచ్ ఐకాన్స్. దట్ ద ఐకాన్స్ యూజ్డ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా దర్ ఆర్ మెనీ ఐకాన్స్. చూడండి, లీఫ్, ఎర్త్, ఫ్లవర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ ఐకాన్స్ టు టాక్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్. అవునా? దీస్ ఆర్ ఐకాన్స్. దిస్ ఈస్ అన్ ఐకాన్. ఇంకో విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒక ఫేమస్ పర్సన్ కూడా ఐకాన్ పిలుస్తాం. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, వీళ్ళందరూ కూడా ఐకాన్స్ ఆఫ్ అవర్ మూవీస్ కదా. ఐకాన్స్ ఆఫ్ అవర్ తెలుగు మూవీస్ అన్నమాట. సచిన్ టెండూల్కర్ ఫర్ క్రికెట్. he is a global icon for cricket అన్నమాట. గ్లోబల్ ఐకాన్, వరల్డ్ అంతా అతను ఐకాన్ గా చూస్తుంది. అలానే బిల్ గేట్స్ has become an icon in సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆయన ఒక ఐకాన్ అయిపోయాడు. అంటే ఫేమస్ ఫిగర్ అన్నమాట, ఐడియలిస్టిక్ ఫిగర్. అతని టాప్ అన్నమాట. సో బిల్ గేట్స్ has become an icon in software industry. Sachin Tendulkar is a global icon for cricket. అవునా? అలా కంప్యూటర్లో ఏమంటే ప్రింటర్ ఐకాన్ ఉంటుంది కదమ్మా. We press it
ఫర్ ద ప్రింట్ కావాలంటే దాన్ని ప్రెస్ చేస్తే ప్రింట్ వస్తుంది కదా. వి ప్రెస్ ద ఐకన్ ప్రింటర్ ఐకాన్ ఫర్ ద ప్రింట్. రవివర్మ అండ్ ఐకన్ పెయింట్, మనకు ఐకన్ పెయింట్ వాజ్పేయి, వల్లభాయ్ పటేల్, అవర్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా ఐకన్ పొలిటీషియన్స్, ఐకన్ స్టార్స్, ఐకన్ పొలిటీషియన్స్. ముంబై ఈజ్ అన్ ఐకన్ సిటీ ఫర్ ఇండియా కదా, ఐకన్ సిటీ. సో ఈ విధంగా మనకు ఐకన్ అనేది ఇలా కూడా చూస్తాం. ఐకన్ పొలిటీషియన్స్, ఐకన్ సిటీ. అలానే ఐకన్ ప్రింటర్ ఐకన్ అంటాము. బిల్ గేట్స్ హ్యాస్ బికమ్ అన్ ఐకన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. హ్యాస్ బికమ్ అన్ ఐకన్ అని చెప్తాము, ఒక్కోసారి ఐకన్ పొలిటీషియన్, ఐకన్ స్టార్స్ అలా కూడా చెబుతాం. సో దట్స్ అన్ ఐకన్. ఓకే, దట్స్ అబౌట్ దిస్ వర్డ్. సో ఐకన్ అనేది నౌన్ ఫామ్, అంటే హీరో అన్నమాట. ఆపోజిట్ ఏంటిదమ్మా? నోబడి. ఫేమస్ పీపుల్ని ఐకన్స్ అంటాం, ఆపోజిట్ నోబడి. అవునా? దట్స్ అబౌట్ ఐకన్. నిఖిల్, విల్ యూ బికమ్ అన్ ఐకన్? ఐకన్ అవుతావా? ఎస్, యూ హ్యావ్ టు బికమ్ అన్ ఐకన్ ఇన్ ఎవర్ ఫీల్డ్. నీ ఫీల్డ్ నువ్వు ఐకన్ అవ్వాలి, అవునా? ఎస్. లెట్స్ గో ఫర్ అనదర్ వర్డ్. వాట్స్ ద వర్డ్? లక్. లక్ అమ్మ. లక్ అంటే అక్కడ తచ్చాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు రహస్యంగా ఉండవన్నమాట. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్లో మన ఉక్రెయిన్ సోల్జర్స్ ఏం చేస్తున్నారు? దే ఆర్ లర్కింగ్ బిహైండ్ ట్రీస్, బిహైండ్ స్టోన్స్, బిహైండ్ వాల్స్, వెనకాల దాక్కుంటారు. ది అంబుష్ ద ఫోర్స్ అనమాట. అంబుష్ ద ఎనిమీస్. ఫోర్స్ అంటే ఎనిమీస్. దక్కని వాళ్ళ మీద పడతారు. దాన్ని లక్ అంటారు. అలా దాక్కుని మీద పడితే ఏమంటారు? లక్. లయన్స్ లక్ అపాన్ అస్. ఇక్కడ దాక్కుంటే మనకు తెలియదు కదా, కనిపిస్తే మీద పడుతుంది. టైగర్స్ లక్ అండ్ అటాక్ అస్. అలానే ప్రతి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సరే డేంజర్స్ వస్తూ ఉంటాయి. అవి దాక్కుంటే కావచ్చు మన కోసమే. సో డేంజర్స్ లక్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి మనిషికి ఎక్కడో చోట గండాలు ఉంటాయి, 1-2 గండాలు అంటూ ఉంటాం కదా. సో డేంజర్స్ లక్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అనమాట. అవి తప్పించుకొని వస్తే we can go softly, we can proceed in our life అనమాట. అదర్వైజ్ కాంట్. సో డేంజర్స్ లక్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. మన జానపద గీతాలలో కూడా, జానపద కథలలో కూడా ప్రతి కథలో ఒక నీతి ఉంటుంది. మారల్స్ లక్ ఇన్ ఇండియన్ ఫోక్ టేల్స్. అంటే మొసలు మనకు కనిపించదు కదా. క్రొకడైల్స్ లక్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. లోపలికి యానిమల్ పోతే పట్టేస్తాయి. మనకు కనిపించకుండా మనకు నీరు డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది వాటర్లో. ఇలాంటి వేవ్స్ కూడా రావు. ది లక్ అండర్ ద సర్ఫేస్ అండ్ ద అటాక్ ద animals or people when they enter into the water. That is luck anamata. Lucked. Ambush anamata. Opposite appear. Convinced opposite. How is this word Nikhil? Arsha, Mahati, anaka ela unnai words. This is the first spell amma. These words are of the first spell. One more spell is in luck for you. Inko daakkundi, inko spell undi meeku. In luck. They are in luck. Yes. దాక్కున్నాయి. ఆ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు లర్న్ దోస్ వర్డ్స్.
సో లక్ అంటే దాక్కు ఉంటాం, అవునా? లక్, లక్, లక్డ్. Opposite, appear. So there is one more spell in this vocabulary. They are in luck. They will appear when the time comes. Okay. Do we go for the next one? Potential. డెవలప్ అయ్యే సామర్థ్యం ఉండవు అనమాట. పాసిబిలిటీ ఇస్ దేర్ టు డెవలప్ అని అర్థం. ఆపోజిట్ ఇంపాసిబుల్. రాధా ఈజ్ ఎ పొటెన్షియల్ డాన్సర్. మంచి డాన్సర్ అవుతుంది. అలానే నిఖిల్, యూ హ్యావ్ ఎ గుడ్ పొటెన్షియల్ టు బికమ్ ఎ గ్రేట్ సింగర్. యూ హ్యావ్ గుడ్ పొటెన్షియల్ టు బికమ్ ఎ గ్రేట్ సింగర్. ఈ సింగర్ అయ్యేంత పొటెన్షియల్ ఉందమ్మా. హర్ష హ్యాస్ ఎ గ్రేట్ పొటెన్షియల్ టు బి అన్ అథ్లీట్. మంచి అథ్లీట్ అయ్యే పొటెన్షియల్ ఉంది వాడికి, హర్షకి. యూ హ్యావ్ ఎ గ్రేట్ పొటెన్షియల్ టు బి ఎ సింగర్, టు బి ఎ గ్రేట్ సింగర్. ప్రతి చైల్డ్కి ఏదో ఒకటి కెపాసిటీ, ఒక టాలెంట్ ఉంటుందమ్మా. కాబట్టి దే హ్యావ్ టు బి ఎంకరేజ్డ్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. వాళ్ళ పొటెన్షియల్ నిజం చేసుకోవడం కోసం ఎంకరేజ్ చేయాలి. సో యూ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు బి గ్రేట్ సింగర్. హర్ష హ్యాస్ ఎ గ్రేట్ పొటెన్షియల్ టు బి అన్ అథ్లీట్, అవునా? అలానే రాధా ఈజ్ ఎ పొటెన్షియల్ డాన్సర్. మంచి డాన్సర్ అని అర్థం అనమాట. So you, Nikhil and Harsha, you have great potential to become world-class musicians. Musicians and the potential meekundi. So Sindhu became a world-class badminton player. So our Indians, many of our Indians have the potential to follow her, have the potential to become world famous badminton players. చాలా మంది పొటెన్షియల్ ఉందమ్మా. నవేడేస్ లైక్ కరణం మల్లేశ్వరి. బాక్సర్స్ ఆర్ ఆల్సో coming. వాళ్ళు కూడా. సో our girls, our boys have good potential to become world class boxers. Our people have good potential to become world class badminton players. So India has a great potential to produce such players. Yes. So potential అంటే మనము పాసిబుల్ టు డెవలప్ అనమాట. ఆపోజిట్ ఇంపాసిబుల్. సో నిఖిల్, హర్ష, మహతి, యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ పొటెన్షియల్ అమ్మ. నీ పొటెన్షియల్ మీరుతో యూ ఫైండ్ ఇట్ అవుట్ వేర్ యు ఆర్ గుడ్ అట్. ఎక్కడ బాగున్నారు కనుక్కోండి. యూ రియలైజ్ దట్ పొటెన్షియల్. ఆర్ యూ గుడ్ అట్ మ్యాథ్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ మ్యూజిక్? Good at maths, good at English or at music, you find it out. Kanukondi. So every student, every child has some potential in so and so field. Just the thing is, you have to realize it. You have to realize your potential. Meer gurtu pettukovali and you have to em cheyalama danni shine chesthe chalu. Practice. You have to do practice. So to realize your potential మీరు నిజం చేసుకోవాలంటే మీకున్న పొటెన్షియల్, మీకు టాలెంట్స్ని వాట్ షుడ్ యూ డూ? నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్, యూ హ్యావ్ టు హ్యావ్ టైం మేనేజ్మెంట్, అవునా? అర్లీ రైజర్స్, కాస్త ముందు లేవాలి, అవునా? యూ హ్యావ్ టు ఒబే యువర్ టీచర్, యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్, షుడ్ హ్యావ్ లవ్ ఫర్ యువర్ లైఫ్, షుడ్ హ్యావ్ లవ్ ఫర్ యువర్ నేషన్. You will reach your potential. Oh no. Okay. That's about this word. Do we go for the next word? Imagination. Imagination, noun form. Imagine, verb. Imaginative.
adjective. ఊహ అన్నమాట ఇమాజినేషన్ అంటే. ఆపోజిట్ ఆపోజిట్ ఏంటిదమ్మా? ఇమాజినేషన్ అనేది నౌన్ ఫామ్, ఇమాజిన్ వర్బ్, ఇమాజినేటివ్ అడ్జెక్టివ్. ఆపోజిట్ నాన్ రియాలిటీ. సారీ, ఇట్స్ నాన్ రియాలిటీ. ఇమాజినేషన్ అంటే నాన్ రియాలిటీ, ఆపోజిట్ రియాలిటీ. అవునా? ఆపోజిట్ రియాలిటీ వస్తుంది. ఇమాజినేషన్ అంటేనే నాన్ రియాలిటీ, ఆపోజిట్ రియాలిటీ. ఇమాజిన్ అనేది ఓబు, ఇమాజినేటివ్ అడ్జెక్టివ్. చిన్నపిల్ల టు బి క్రియేటివ్గా ఉండాలంట ఫస్ట్ యుడ్ హ్యావ్ ఏ లైవ్లీ ఇమాజినేషన్ అమ్మ. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇమాజినేషన్ యూ విల్ బికమ్ గుడ్ పోయట్స్ అవుతారు. ఏం చదవకుండానే వర్క్ చేయకుండా we can't get success. లక్ వచ్చింది, అదృష్టం వచ్చింది, అయ్యారు అనుకుంటాం కదా. దట్స్ నాట్ ద థింగ్. We have to work for it. We should not imagine too much about luck, about our fate. For everything we have to work. No more imagination. We should not imagine. We have to work for everything. Work cheyalama. He has a good luck. His fate is good, and we imagine. That kind of imagination is wrong. Everything does some work to become great, to reach, to have success, to reach their targets. అంతేకాని but for about such things we should not imagine too much. You can imagine but not too much. Imagine less, work more. Imagine తక్కువ చేయండి, work ఎక్కువ చేయండి. Then we can reach our targets. For poets కి వీళ్ళకి మాత్రం they should have good imagination. They have to, they write fiction కదా, అంత రాసేంత fiction కాబట్టి they should have good imagination. Where dad imagines and says to you good stories, మంచి స్టోరీస్ చెప్తాడు కదా. Where dad has good power of imagination. Like dad, like son, you do have good imagination. So use your imagination. Imagination use చేయి ఫస్ట్. ఎగ్జామ్స్లో కూడా we have to write stories, speeches, ఇంకేముంటాయేమో డైలాగ్స్, డిస్క్రిప్షన్స్ రాసేటప్పుడు we should not get them by heart from guides, from notes. బట్టి కొట్టక్కర్లా. There you have to imagine and write. Use your imagination. యూజ్ చేసుకొని రాయాల్సి వస్తుంది. సో ఇమాజినేషన్ ఈజ్ ద కీ ఫర్ ఇన్నోవేషన్. అలా ఇమాజిన్ చేస్తే కనుక మనం కొత్త వీ కెన్ రైట్, వీ కెన్ మేక్, తయారు చేయొచ్చు, వీ కెన్ రైట్ రాయొచ్చు, అవునా, వీ కెన్ డూ చేయొచ్చు. సో ఇమాజినేషన్ ఈజ్ ద కీ ఫర్ ఇన్నోవేషన్. కొంతమంది పిల్లలు లేరని ఎంత బాధపడుతూ ఉంటారు కదా. Some people cannot imagine life without the children. టీచర్ మేము పనిచేసి స్టూడెంట్స్ లేకపోతే స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా? చాలా రోజు సెలవులు వచ్చి ఇంటి దగ్గర ఉండబుద్ధి కాదు. సో వీ కాంట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ స్టూడెంట్స్.
నా పేరెంట్స్ కూడా దే కాంట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ దేర్ చిల్డ్రన్ అవునా. సో ఇమాజిన్, ఒక్కసారి నేను ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి ఇన్ ఎ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఊహించుకో నిఖిల్, హౌ డు యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతావు, జస్ట్ రైట్. లేకపోతే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి ఎ సీఎం. సీఎం అని ఊహించుకుంది, వాట్ విల్ యూ డూ, ఏం చేస్తావు, ఇమాజిన్ చేసుకో ఒకసారి. ఇఫ్ ఐ వర్ ద చీఫ్ మినిస్టర్ అని ఇమాజిన్ చేసుకో. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ సే, చెప్పు ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ. సో యూజ్ యువర్ ఇమాజినేషన్. Then you can innovate things. Exams lo kuda you have to use your imagination. But don't imagine too much, amma. You have to work for it. You have to work to reach your targets. Work cheyalsi vastundi. So imagination ante non-reality. Opposite reality. Sare kani don't imagine too much about this. We stop here. Do we go for the next word? Hesitate. Look at the picture. Picture chudu. She is saying something. She is listening. ఇది చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పటం లేదు కదా. Frowning. Eyebrows ఎలా folded. So hesitating to say. That girl, that blue skirt girl hesitating to say something kada. So hesitated. Noun form hesitation. Opposite entama confident, be certain anamata. Faltering, tadabattam. Nikhil, nu ma intiki ra ante ganuka come to my Kondapuram, come to our Kondapuram అని పిలుస్తాను. I will invite. Then will you come right now or hesitate? నేను పిలిస్తే వెంటనే వచ్చేస్తావా లేదా హెసిటేట్ చేస్తావా? I know you will hesitate. నువ్వు సంకోచిస్తావు, రావాలా వద్దా. You can't come to our Kondapuram readily. అంత రెడీగా ఏం రావు కదా. You won't come to Kondapuram immediately. వెంటనే రావు. You hesitate whether to do it or not. Next, what about Harsha? Harsha will readily agree with it. వెంటనే ఒప్పేసుకుంటాడు. Without hesitation, without the slightest hesitation, కొంచెం కూడా సంకోచించకుండా విల్ రెడీలీ అగ్రీ టు ఇట్, ఒప్పేసుకుంటాడు అవునా. సో యూ హెజిటేట్ బట్ హర్ష డజంట్. How do you speak English, Nikhil? Harsha, how do you speak English? You speak English without hesitation కదా. హెజిటేషన్ లేకుండా మాట్లాడతారు మీరు. గుడ్ బాయ్స్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనం హెజిటేట్ టు గో టు ద డాక్టర్. ఇంజెక్షన్ వేయించుకోవాలంటే కూడా యూ హెజిటేట్ కదా, భయపడతారు. యూ హెజిటేట్ టు హ్యావ్ అన్ ఇంజెక్షన్. టాబ్లెట్స్కి అయితే యూ రెడీ టేక్ దెమ్ ఇన్, వెంటనే మింగేస్తారు. బట్ ఫర్ ది ఇంజెక్షన్ యూ హెజిటేట్ చేస్తారు. మన పేరెంట్స్ ఒక్కోసారి ది హెజిటేట్ టు టేక్ ద డెసిషన్, హెజిటేట్ చేస్తారు. మీరు పెద్దవాళ్ళు అయ్యాక బైపీసీలో జాయిన్ చేయాలా, ఎంపీసీలో జాయిన్ చేయాలా, ది హెజిటేట్. వీఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్, వీఆర్ గుడ్ ఎట్ బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. రెండిట్లో మ్యాథ్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్. గుడ్ ఎట్ మ్యాథ్స్, గుడ్ ఎట్ బయాలజికల్ సైన్సెస్. రెండిట్లో బాగా ఉన్నప్పుడు విచ్ గ్రూప్ యూ హ్యావ్ టు టేక్ అనేది, యూ హ్యావ్ టు ప్రిఫర్ అనేది
you and our parents hesitate. When you're not good at maths, then you prefer biological science to maths. When you're good at both maths and biological sciences, for Mahati, we did the same. We hesitated for long whether to choose BPC or MPC. Finally, our choice was MPC. So we hesitate. So we hesitate to take decisions. We hesitate. క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని సడన్ గా ఒక్కసారి మీరు ఏం చేస్తారు? హెసిటేట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సమ్టైమ్స్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇమ్మీడియట్లీ, వెంటనే చెప్పేస్తారు. సమ్టైమ్స్ యూ హెసిటేట్ చేస్తారు కదా. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆఫ్, కరెంట్ పోయిందమ్మా. Thank you for listening. Thank you. With no hesitation, we put full stop here. Current poindi kabatti. With no hesitation, we put full stop. Thank you for listening.